నువ్వు ఎవరో నీకే తెలియాలి. ఒకరోజు ఒక యువకుడు భయంతో, నిరాశతో ఓ పెద్ద గురువు దగ్గరకు వెళ్లాడు. గురువర్యా, నేను జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాను. నాలో ఏదైనా గొప్పదనముందా అని అడిగాడు. గురువు చిరునవ్వుతో ఒక చిన్న రాయి ఇచ్చి, ఇది తీసుకుని బజార్కి వెళ్ళి దీని విలువ ఎంతో కనుక్కొనివచ్చు. కాని అమ్మకు లేదు అని చెప్పాడు. మొదటి ప్రయత్నం కూరగాయల వ్యాపారి. యువకుడు రాయిని తీసుకుని ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. దీని ధర ఎంత అంకుల్ అని అడిగాడు. వ్యాపారి చూస్తూ, ఇది నాకు పనికిరాదు. కాని గరిష్టంగా 10 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. రెండవ ప్రయత్నం బంగారు నాణేల వ్యాపారి. అక్కడినుంచి యువకుడు బంగారు నాణేల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. అతను రాయిని చూసి, ఇది మంచి రాయి, కాని నాకు అవసరం లేదు. 500 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. మూడవ ప్రయత్నం జ్యువెలరీ షాప్. తర్వాత ఓ గొప్ప జ్యువెలరీ షాప్కు వెళ్లాడు. నగల వ్యాపారి రాయిని చూస్తూ, ఇది వజ్రం, నేను 5 లక్షల రూపాయలు ఇస్తాను అని అన్నాడు. చివరగా మాణిక్య రత్నాల నిపుణుడు. యువకుడు చివరగా ఓ మాణిక్య నిపుణుడి దగ్గరకు వెళ్లాడు. ఆ నిపుణుడు రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఓ అరుదైన వజ్రం, దీని విలువ కోట్లలో ఉంటుంది అన్నాడు. యువకుడి జీవితానికి గుణపాఠం. యువకుడు షాక్లో గురువుని దగ్గరకు వెళ్లి అన్నాడు, గురువర్యా, ఇదే రాయి, కాని ఒకరు 10 రూపాయలు అంటారు, మరొకరు 5 లక్షల రూపాయలు, మరొకరు కోట్లలో విలువంటారు. ఎందుకిలా? గురువు మెల్లిగా నవ్వి చెప్పాడు, అదే జీవితం. నీ విలువను ఎవరు అర్థం చేసుకున్నారో వారిని గుర్తించు. తక్కువ విలువ చెప్పినవాళ్ల మాటలు నమ్మి నువ్వు నీ విలువను తగ్గించుకోకు. నిజంగా నువ్వు ఎవరో, నీ అసలైన విలువ ఎంతో నువ్వే తెలుసుకో.